హాయ్ నాన్న యోగి. సో మనము ఇంతకుముందు సెషన్లో మనం ఏ విషయాల గురించి డిస్కస్ చేసుకున్నాం నాన్న? సౌండ్ చాప్టర్లో ఇయర్ డ్రమ్ గురించి డిస్కస్ చేసుకున్నాము. అట్లాగే ఇయర్ ఫంక్షనింగ్ అంటే సౌండ్ మనకి ఎలా వినబడుతుంది అనేది చూసాము. అండ్ పిచ్ అంటే ఏంటి, ష్రిల్నెస్ అంటే ఏంటి, ఓకే, లౌడ్నెస్ అంటే ఏంటి అన్న దాని మీద డిస్కస్ చేసుకున్నాము. ఓకేనా? సో ఇన్ మనకి సౌండ్ వినబడగానే మన ఇయర్లో ఉండే 3 లేయర్స్లో, ఓకే, ఫస్ట్ అవుటర్ ఇయర్, తర్వాత మిడిల్ ఇయర్లో మిల్లర్ స్టెప్స్, ఇన్కస్, ఓకేనా, ఇవి వాటి ఫంక్షనింగ్ చూసాము. ఓకేనా? అండ్ ఎట్ లాస్ట్ మనకి సౌండ్ అనేది బ్రెయిన్కి ఎలా రీచ్ అవుతుందని నేర్చుకున్నాము. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్, మన నర్వస్ సిస్టమ్ నుండి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ బ్రెయిన్కి రీచ్ అవుతుంది అని చెప్పి నేర్చుకున్నాము. ఓకేనా? సో ఇవాల్టి సెషన్లో మనము మ్యూజిక్ అండ్ నాయిస్ ఇంకా సౌండ్ రేంజ్ గురించి చూద్దాము. ఓకే, మ్యూజిక్ అంటున్నాము. ఓకే, మ్యూజిక్ అంటున్నాము. మ్యూజిక్ అంటే మనం జనరల్గా ఏమని ట్రీట్ చేస్తాము? మ్యూజిక్ మీన్స్ సమ్ లైక్ ఆర్కెస్ట్రా, ఏదో ఒకటి వినడానికి. మ్యూజిక్ మీన్స్ నాట్ ఓన్లీ సింగింగ్, ఓకేనా, ఒక వోకల్ ఒకటే కాదు, ఏదైనా ఇన్స్ట్రుమెంట్ మీద ప్లే చేయడం కూడా మ్యూజిక్ అనే అంటాము. ఓకేనా? మ్యూజిక్ అంటే వోకల్ అవ్వచ్చు, ఇన్స్ట్రుమెంట్స్ లైక్ వయోలిన్, వీణా, గిటార్, ఇవి కూడా అవ్వచ్చు. ఓకేనా? సో మ్యూజిక్ అంటే ఏమని చెప్పొచ్చు? ఎనీథింగ్ విచ్ ఈస్ ప్లెజెంట్ టు హియర్, మనకి వినడానికి వినసొంపుగా ఉండాలి, వింటే హాయిగా ఉండాలి. ఓకేనా? అట్లా రిపీటెడ్గా అంటే ఒక ప్యాటర్న్గా, రెగ్యులర్ ప్యాటర్న్గా, ఓకే, రెగ్యులర్ ప్యాటర్న్గా మనకు వస్తే దాన్ని మనం మ్యూజిక్ అంటాము. ఓకేనా? ఒక రెగ్యులర్ ప్యాటర్న్లో వస్తే మనకి మ్యూజిక్ అని అంటాము. సరిగమప, సరిగమప, అదొక రెగ్యులర్ ప్యాటర్న్. ఓకేనా? సో దాన్ని మనం మ్యూజిక్ అంటాము. మనం వినడానికి ఇష్టపడతాం కూడాను, అంతేనా? ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఒక మణి శర్మ గారిది మ్యూజిక్ కన్సర్ట్ ఉంది అని తెలిసింది, అక్కడ వెళ్ళడానికి ఇష్టపడతాము. ఓకేనా? అది కాకుండా ఇంకేదో మనకి స్టీల్ ఫ్యాక్టరీ పక్కనే ఇల్లు ఉందనుకో, స్టీల్ ఫ్యాక్టరీ పక్కన అక్కడ ఇంట్లో ఉండడానికి ఇష్టపడతామా, లేకపోతే మ్యూజికల్ కన్సర్ట్ పోవడానికి ఇష్టపడతామా? మ్యూజిక్ కన్సర్ట్కి వెళ్ళడానికి ఇష్టపడతాము. అది మనకు మ్యూజిక్ ఇచ్చే ఒక కైండ్ ఆఫ్ రిలాక్సేషన్, హ్యాపీనెస్. ఓకేనా? మనం రిలాక్స్ అవుతాము, అట్లాగే హ్యాపీ ఫీల్ అవుతాము. ఓకేనా? బై లిసనింగ్ టు మ్యూజిక్. ఓకేనా? అండ్ మనకు తెలుసు మ్యూజిక్ విల్ చాలా స్ట్రెస్ అయిపోయి ఉన్నాము మనము డైలీ లైఫ్లో. ఓకేనా? మార్నింగ్ టు ఈవినింగ్ హెక్టిక్ వర్క్ ఉంది. అప్పుడు మనం ఏం చేస్తాము? చాలామంది మ్యూజిక్ వినడానికి ఇష్టపడతాము. వై? టు రిలీజ్ ద స్ట్రెస్. ఓకేనా? మన స్ట్రెస్ బస్టర్ లాగా మ్యూజిక్ని యూజ్ చేసుకోవచ్చు. అవునా? ఇట్ ఈస్ కాల్డ్ మ్యూజిక్ థెరపీ ఆల్సో. మనం మ్యూజిక్ థెరపీ యూజ్ చేసి చాలా డిసీజెస్ని కూడా క్యూర్ చేస్తారు. చాలా డిసీజెస్ని కూడా క్యూర్ చేస్తారు. మనం మ్యూజిక్ వింటూ ఉంటే మనకి సమ్ టైమ్స్ వర్క్ కూడా స్ట్రెస్ అనిపించదు, ఓకే, హార్డ్ అనిపించదు. ఓకే, వి విల్ బి రిలాక్స్డ్ అండ్ డూయింగ్ దిస్ వర్క్ సైమల్టేనియస్లీ. ఓకే, సో అలాంటప్పుడు మనం మ్యూజిక్ వింటాము. అవునా? సో మ్యూజిక్ ప్లేబ్యాక్ సింగర్స్ ఉంటారు కదా, ఓకేనా, పెద్ద వాళ్ళు, భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, ఘంటసాల గారు ఒక 20,000 పైన పాటలు పాడారు. వాళ్ళందరి వాయిస్ మనము వినడానికి ఇష్టపడతాము. అవునా? ఒక మ్యూజిక్ సాంగ్స్, ఐ మీన్ మూవీ సాంగ్సే కాకుండా డివోషనల్ సాంగ్స్ అయినా అవ్వచ్చు, జస్ట్ ఒక
ప్లెయిన్ ఫ్లూట్ సౌండ్ అవ్వచ్చు, లేకపోతే ఒక బర్డ్స్ చిర్పింగ్ వాయిస్ అయినా అవ్వచ్చు, ఓం అని సైలెంట్గా రావచ్చు. ఓకేనా, ఏదైనా అవ్వచ్చు, దట్ కమ్స్ అండర్ మ్యూజిక్ ఏ రెగ్యులర్ ప్యాటర్న్. దాన్ని ఏమంటాము, మ్యూజిక్ అంటాము. ఓకే, సో నాయిస్ అంటే ఏంటి, విచ్ ఈస్ అన్ప్లెజెంట్ టు హియర్. మ్యూజిక్ అంటే ఏం చెప్పాము, ప్లెజెంట్ టు హియర్. ఇది ఇర్రెగ్యులర్ ప్యాటర్న్స్. అండ్ not pleasant to hear. నాయిస్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, ఏం నాయిస్ అనొచ్చు, ట్రాఫిక్లో కార్ హార్న్స్ అవ్వచ్చు, లేకపోతే ట్రైన్ సౌండ్స్ అవ్వచ్చు. ఓకే, ఎస్, మనం ఇంట్లో యూస్ చేసుకునే మిక్సీ సౌండ్ అవ్వచ్చు, లేకపోతే కిచెన్లో యూటెన్సిల్స్ ప్లేట్స్ అన్నీ ఒకేసారి సౌండ్ చేసామనుకో ఎలా ఉంటుంది, వినే వాళ్ళకి, హాల్లో కూర్చున్న వాళ్ళకి ఇరిటేషన్ వస్తుంది, చేసే వర్క్ మీద ఫ్రస్ట్రేటింగ్గా ఉంటాము. ఓకేనా, ఆపమ్మా సౌండ్ అంటాము, అవునా. కార్ హార్న్స్ అవ్వచ్చు, ట్రైన్ సౌండ్స్, and mixies. Okay, all this comes under noise. ఓకేనా, నాయిస్ అనేది మనకి వినడానికి ఇష్టపడము. సో ఈ నాయిస్ వల్ల మనకి హెడేక్ రావచ్చు. ఓకేనా, పక్కన ఏదైనా స్టీల్ ఫ్యాక్టరీ రన్ అవుతుంది, మన ఇల్లు దాని పక్కకే ఉంది, మనం ఎలా ఫీల్ అవుతాము, నిద్ర పట్టదు, మనకి చేసే వర్క్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేము. ఓకే, లైఫ్ విల్ బి వెరీ హెక్టిక్ అనిపిస్తుంది మనకి. కార్పెంటరీ వర్క్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఏదైనా డ్రిల్లింగ్ మెషిన్ సౌండ్ అయినా అవ్వచ్చు. ఓకేనా, సో నాయిస్ క్రియేట్స్ వెరీ మచ్ ఫ్రస్ట్రేషన్ లైక్. ఓకే, అండ్ సమ్ టైమ్స్ ఇట్ కాజెస్ బీపీ ఆల్సో. ఓకే, కొంచెం పెద్ద పెద్ద సౌండ్స్ విన్నామనుకోండి, మనకి ఏదైనా హార్ట్ పేషెంట్స్ ఉంటే వాళ్ళని వినొద్దు అనే చెప్తారు, ఎందుకంటే సడన్గా ఏదైనా పెద్దగా వాయిస్ వినిపించినప్పుడు, అది పెద్ద నాయిస్ విన్నప్పుడు పెద్దవాళ్ళు ఎవరు అక్కడ ఉండొద్దు అనే చెప్తారు, అవునా. ఓకే, సౌండ్ ఎంత మట్టుకి ఈ సౌండ్ రేంజ్ అనేది మనం వినగలుగుతాము అనేది చూడాలి. ఓకేనా, మనం ఎంత సౌండ్ వింటే మనకి ఏం కాదు, మన ఆరోగ్యానికి మన హెల్త్, మన బాడీకి ఆరోగ్యం అనేది మనము చూసుకోవాలి. యాక్చువల్లీ సౌండ్ మెషర్ చేయడానికి, సౌండ్ ఎలా మెషర్ చేస్తాము, సౌండ్ ఈజ్ మెషర్డ్ ఇన్ డెసిబెల్స్. ఇన్ డెసిబెల్. ఓకే, సో ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఒక కాన్వర్సేషన్ ఉంది మనకి. ఓకేనా, సో ఈ కాన్వర్సేషన్ ఎంత అయి ఉండొచ్చు, సమ్ అరౌండ్ 60 డెసిబెల్స్. ఓకే, సరే, సౌండ్ రేంజ్ అనేది ఎంత మట్టుకుంటే మనకి కరెక్ట్, ఎంత ఉంటే మనం వినగలుగుతాము. ఒక నార్మల్ సైలెన్స్ ఉన్న సౌండ్ దాన్ని మనం 0 డెసిబెల్స్ అని అంటాము. ఏ నార్మల్ విస్పర్, చిన్న సౌండ్ అన్నాను అనుకోండి, ఆ సౌండ్ ఎంత అయి ఉండొచ్చు, విస్పరింగ్, నార్మల్ విస్పర్ సౌండ్ ఒక 15 డెసిబెల్స్ అయి ఉండొచ్చు. ఒక 15 డెసిబెల్స్. అట్లాగే నేను ఒక నార్మల్ కాన్వర్సేషన్ మీతో మాట్లాడుతూ ఉంటే
వినిపిస్తుంది కదా. ఈ కాన్వర్జేషన్ ఎంత అయి ఉండొచ్చు? సమ్ అరౌండ్ 60 డెసిబెల్స్. అలాగే ఒక లాన్ మూవర్ మీన్స్ ఒక మనం లాన్స్లో గడ్డి బాగా పెరుగుతూ ఉంటుంది, మనం అది ఫ్రీక్వెంట్గా కట్ చేస్తూ ఉంటేనే మనకి ఆ వ్యూ కరెక్ట్గా ఉంటుంది, మనం ఎంజాయ్ చేయగలుగుతాము. లాన్ మూవర్ ఎంత చేస్తుంది? 90 డెసిబెల్స్. అట్లాగే ఏ కార్ హార్న్ 110 డెసిబెల్స్. Ship horn also. It is very noisy. Okay. Maximum 120, 130. ఎస్, అది కూడా ఫస్ట్ ఇనిషియల్గా ఒక సౌండ్ చేస్తుంది. జెట్ ఇంజన్ 120 డెసిబెల్స్. జెట్ ఇంజిన్స్ ఉంటాయి కదా. ఓకే, ఫ్లైట్. ఇంకా ట్రైన్స్. అట్లాగే ఒక బుల్లెట్ ఫైర్ చేసామనుకోండి, ఓకే, అది ఎంత సౌండ్ ఉండొచ్చు? 140 డెసిబెల్స్. బాంబ్. అది ఇంకా ఎక్కువ సౌండ్, ఎక్కువ ఎక్స్ప్లోషన్ అండ్ ఎక్కువ సౌండ్ అట్లుంటుంది. అప్పుడు మనం ఆ దగ్గర ఉన్నప్పుడు మనం హియరింగ్ కోల్పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే, సో ఇవి మనం రెగ్యులర్గా మనం ఒక్కో దానికి ఉండే సౌండ్ రేంజెస్ అన్నమాట. సో డెసిబెల్ ఈజ్ యూనిట్ ఫర్ దిస్ సౌండ్. ఫ్రీక్వెన్సీకి ఏం చెప్పుకున్నాం నిన్న? హర్ట్జ్ అని చెప్పుకున్నాము. ఓకే, సో ఇక్కడ వరకు సౌండ్ మనం డెసిబెల్స్లో మెషర్ చేస్తాము. ఇంతకన్నా ఎక్కువ మనం దాటితే మనకి, అలాగే ఫ్రీక్వెంట్గా వింటే ఇటువంటి సౌండ్స్ మనకి హియరింగ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అంతేనా? ఓకే. ఓకేనా? సెషన్ నీకు బాగా అర్థమైందా? ఓకేనా యోగి? ఇప్పుడు మనము ఆడబుల్ రేంజ్ అంటే ఏంటో చూద్దాము. ఓకేనా? సో సమ్ ఆడబుల్ సౌండ్స్ అంటే ఏంటి? విచ్ ఆర్ ఆడబుల్, మనం ఏవైతే వినగలుగుతున్నామో వాటిని మనం ఆడబుల్ సౌండ్స్ అంటాము. ఏవైతే వినలేమో వాటిని ఇన్ఆడబుల్ సౌండ్స్ అంటాము. సో ఆ వినగలిగే సౌండ్స్కి ఒక రేంజ్ అంటూ ఉంటుంది, అవునా? సో దట్ రేంజ్ ఈజ్ ఫ్రమ్ 20 hertz to 20,000 hertz. ఓకే, 1 hertz ఈజ్ ఈక్వల్ టు 1 వైబ్రేషన్ పర్ సెకండ్ అనుకున్నాం కదా. ఫ్రీక్వెన్సీకి కదా ఇది మెషర్మెంట్, హెర్ట్జ్. సో 1 hertz ఈజ్ ఈక్వల్ టు 1 వైబ్రేషన్ పర్ సెకండ్. దీన్ని మనం ఏమంటాము? ఆడబుల్ రేంజ్ అంటాము. ఓకే, ఇన్ ఆడబుల్ సౌండ్స్ అంటే ఏంటి? మనం ఏవైతే వినలేము. ఏవి వినలేము? మోర్ దెన్ దిస్. ఇఫ్ దిస్ 20,000 hertz ఎక్సీడ్ అయ్యింది అనుకోండి, అప్పుడు మనము వినలేము. దోస్ ఆర్ కాల్డ్ ఇన్ఆడబుల్ సౌండ్స్. గ్రేటర్ దాన్ 20,000 hertz ఇన్ఆడబుల్ సౌండ్స్ అంటాము. ఓకే, దీంట్లో ఏం సౌండ్స్ ఉండొచ్చు? ఈ 20,000 to 20,000 ఏవైనా మనం వినగలిగేవే. ఇందాక చూసాం కదా మనం, సైలెన్స్, ఒక విస్పర్, చిన్న హలో యోగి, చిన్న విస్పరింగ్. ఓకే, కాన్వర్సేషన్, మన ఇద్దరి మధ్యలో నేను మాట్లాడగలుగుతున్నాను, ఇది ఒక 60 డెసిబెల్స్ కాన్వర్సేషన్ ఉంటుంది. ఓకే, సో మోర్ దెన్ 20,000 hertz మీన్స్ లైక్ పెద్ద పెద్ద బాంబ్ ఎక్స్ప్లోషన్స్ అవ్వచ్చు. ఓకే, ఇంకా ఇట్లాగే మోర్ దాన్ 20,000
1000 హెర్ట్జ్ సౌండ్ దాంట్లో నుండి మనం వస్తే మనకి అది పెద్ద ఇనాడబుల్ సౌండే అయిపోద్ది. ఒకేసారి మనకి అంత అసలు ఏమైంది అన్నది కూడా మనము తెలుసుకోలేము అప్పుడు ఆ సౌండ్లో. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఇన్ఆడబుల్ సౌండ్. అంత పెద్దగా వచ్చిన సౌండ్ మనకు వినిపించదు అనమాట. దాన్ని మనం ఇన్ఆడబుల్ సౌండ్స్ అని అంటాము. ఓకేనా? అర్థమైందా నాన్న? ఓకే, దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా నాన్న? అంటే మనం ఎంతవరకు వినగలం మనం సౌండ్ అనేది? నాన్న అదే 20 హెర్ట్జ్ టు 20,000 హెర్ట్జ్ సౌండ్ అనేది మనము వినగలుగుతాము. అండ్ మోర్ దెన్ 20,000 హెర్ట్జ్ అంటే అది మనం వినలేము. ఓకే ఓకే, సెషన్ అంతా బాగా అర్థమైందా నాన్న? ఓకేనా? ఇప్పుడు నేను నిన్ను క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేయాలి. ఇందాక మనం కొన్ని మెషినరీస్ అండ్ నార్మల్ కాన్వర్సేషన్ సౌండ్ రేంజ్ ఏంటో చూసాం కదా. దాంట్లో ఇప్పుడు మనం కాన్వర్సేషన్ కన్నా ఒక జెట్ ఇంజన్ ఎంత సౌండ్ ఎక్కువ చేస్తుంది? హౌ మెనీ టైమ్స్ ఇట్ ఈస్ బిగ్గర్ దాన్ అవర్ నార్మల్ కాన్వర్సేషన్? 200. నో, మనం కాన్వర్సేషన్ ఎన్ని డెసిబెల్స్ అని చెప్పాను? 60 డెసిబెల్స్ అని చెప్పాను. జెట్ ఇంజిన్ ఎంత చేస్తుంది? 120 డెసిబెల్స్. అంటే మన నార్మల్ కాన్వర్సేషన్ కన్నా జెట్ ఇంజిన్ 2 టైమ్స్ ఎక్కువ అన్నమాట. ఓకే, సో ఫైన్. నెక్స్ట్ సెషన్లో మనము సౌండ్ పొల్యూషన్ గురించి చూద్దాము. అట్లాగే డిసడ్వాంటేజెస్ ఆఫ్ సౌండ్ పొల్యూషన్, ఇంకా సౌండ్ పొల్యూషన్ ఎలా కొంతవరకు మనం తగ్గించుకోవచ్చు అనేది చూద్దాము.